జీవీఎంసీ 6వ వార్డు బక్కనపాలెం గ్రామంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహం కూల్చివేస్తామనే విషయంపై మాజీ ఎమ్మెల్యే దోలపాల నరేంద్రకు వ్యతిరేకంగా మధురవాడ దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో భీమిని నియోజకవర్గం ఎస్సీసెల్ ఇన్ఛార్జ్ కనకరాజు సియాద్రి మాట్లాడుతూ, మన రాష్ట్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం 125 అడుగులు పెట్టడం చాలా సంతోషదాయకమని, అదేవిధంగా ప్రపంచ ఖ్యాతి పొందినటువంటి విగ్రహం మన రాష్ట్రంలో నిర్మించడంపై హర్షం వ్యక్తం చేశారు. ఇటువంటి కార్యక్రమాల్ని వారవలేక తెలుగుదేశం మరియు వారితో జత కట్టిన పార్టీలు బురద జల్లే ప్రయత్నాలు ఉన్నాయి. అటువంటిది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం నిర్మాణంలో అడ్డగోలుగా డబ్బులు దోచుకున్నారని చెప్పడం, అందుకుగాను జనసేన మరియు తెలుగుదేశం జంటగా ఏర్పడబోయే ప్రభుత్వంలో అంబేద్కర్ విగ్రహాన్ని కూల్చేస్తామని, మరలా కొత్త విగ్రహాన్ని నిర్మిస్తామని అనడం వెనుక ఏ కుట్ర దాగి ఉంది? అలా అనుకుంటే నారా చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఎందుకు నిర్మాణం చేపట్టలేదు? దళితులపై కపట ప్రేమ అవసరం లేదని, తెలుగుదేశంలో ప్రభుత్వంలోనే ఎన్నో దాడులు దళితులపై జరిగాయని, ఏ ఒక్క కేసుపై దళితులకు న్యాయం చేయలేదని, పట్టించుకోకపోగా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నామని అన్నారు. ఒకవేళ నిజంగా నిర్మాణంలో అవినీతికి పాల్పడినట్లుగానే అయితే దానికి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ చేపించి పోరాటం చేయవచ్చని, అంతే తప్ప ఆ మహనీయుడి విగ్రహం కూల్చేస్తా అనడం చాలా దుర్మార్గమని, ఆ మాటలు వెంటనే వెనక్కి తీసుకుని క్షమాపణ చెప్పాలని, అదేవిధంగా దేశ ద్రోహగా మాజీ ఎమ్మెల్యే నరేంద్రాన్ని ప్రకటించాలని, కఠినమైన సెక్షన్లు పెట్టి అదుపులోకి తీసుకోవాలని దళిత సంఘాల తరఫు నుండి డిమాండ్ చేస్తున్నాం. రాబోయే ఎన్నికల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి ఆయుధం ఓటు హక్కు అని, ఈ ఓటు హక్కుతో తెలుగుదేశం మరియు వారితో జత కట్టిన వారికి తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించారు. ఈ యొక్క కార్యక్రమంలో ఉత్తరాంధ్ర దళిత నాయకులు కుడితి రామారావు గారు, నోకవరపు బాబ్జీ గారు, జైభీమ్ అసోసియేషన్ కోర్ కమిటీ సభ్యులు బెల్లాన ప్రసాద్, గుంటుపోయిన సంజీవ్, జామి శివ, సింహాద్రి అప్పలరాజు, అప్పారావు గారు, సాంబార్కి కనకరాజు, ఎస్ పైడమ్మ, ఎస్ కొండమ్మ, రవి తదితరులు పాల్గొన్నారు. చేయాలని చెప్పి మా యొక్క దళితుల తరపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం. లేదనుకుంటే కనుక త్వరలోనే మాకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఒక ఆయుధం ఓటు అనేది ఉంది. ఆ ఓటుతో ఏ విధంగా మీ యొక్క ప్రభుత్వంలో కొద్దో గొప్ప దళితులు ఉండొచ్చు, వాళ్ళు కూడా ఇమీడియట్గా అక్కడి నుంచి మేము పిలుపునిస్తాం. మీకు గుండె సున్నా మిగిలితే తప్ప, లేదనుకుంటే మరొకసారి కఠినంగా వ్యవహరిస్తాం. కాబట్టి ఈ యొక్క విషయాన్ని ఇమీడియట్లీగా మీరు క్షమాపణలు చెప్పి వెనక్కి తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అందరికీ జై భీమ్.